టీడీపీకి అత్యంత నమ్మకస్తులుగా ఉన్న నాయకులలో దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందు వరుసలో ఉంటారు. అయితే ఎంతో నమ్మకస్తులుగా ఉన్న వీరిద్దరూ తెలుగుదేశం పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే 77 సంవత్సరాలు ఉన్న బుచ్చయ్య చౌదరి ఈ వయసులో రిటైర్ అవ్వాల్సి ఉన్న టీడీపీలో ఇంకా కొనసాగుతున్నారు. వైసీపీని వ్యతిరేకించడంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి టాప్ 5 ప్లేస్లో ఉంటారు. ఇదే ప్లేస్లో దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఉంటారు. 2019 ఎన్నికల్లో 23 ఓట్లతో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కృషి చేస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే రాజమండ్రి రూరల్కు చెందిన టికెట్ను గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇవ్వకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ వైడ్గా పార్టీ కోసం పోరాడిన వీరిద్దరూ ఎందుకు రాజీనామా చేయటం అనే దానిపై తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీనికి మొదటి కారణం పొత్తును వంకగా చూపిస్తూ తనకు రావాల్సిన టికెట్ను జనసేన పార్టీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ టికెట్పై జనసేన ప్రకటన కూడా ఇచ్చేసింది. అసలు ఈ టికెట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రావాల్సి ఉంది. కానీ జనసేన తమ నాయకుడికి టికెట్ ఇచ్చింది. ఈ విషయంపై బుచ్చయ్య చౌదరి నిరాశ వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆయన బుజ్జగింపును చేసే ప్రయత్నం చేశారు. గౌరవప్రదంగా పార్టీ నుంచి విరమించాలనుకున్న బుచ్చయ్య చౌదరి ఈసారి ఎన్నికల్లో పాల్గొని పార్టీ నుంచి విరమించాలనుకున్నారు. ప్రజలతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేవలం జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తన టికెట్ను జనసేనకు ధారపోశారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ చేసిన ఈ స్వయంకృత అపరాధం వలన టీడీపీ గోరంట్ల బుచ్చయ్యను వదులుకునే పరిస్థితి వస్తుంది. వాస్తవానికి టీడీపీ ఆయనకు అన్యాయం చేసిందనే చెప్పాలి. ఇక దేవినేని ఉమామహేశ్వరరావు కూడా తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడిన వారిలో ఒకరు. ఆయనకు కూడా టికెట్ దక్కలేదనే కారణంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ దేవినేని ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది.